నీకు ఎట్లా ఐడియా వచ్చింది బాస్ ఇది అన్న ఏది ఊబర్ ఆయన చెప్పిన ఆన్సర్ నాకు మతిపోయింది. ఏమన్నాడు తెలుసా, నేను మా ఫ్రెండ్ ఇద్దరం ప్యారిస్ లా పొద్దున తెల్లారి 3 దాకా మేము ఒక బయట ఏదో పబ్ పోయినాము. తెల్లారి 3 వచ్చి రోడ్డు మీద నిల్చొని టాక్సీని ఆపే ప్రయత్నం చేస్తున్నాం, ఎవడు అవుతలేడు. ఆ రోజు నా ఫ్రెండ్ అన్నాడు, అరే ఒక బటన్ ఒత్తితే టాక్సీ వస్తే ఎంత బాగుంటదిరా అన్నాడు. ఆ రోజు థాట్ వచ్చి ఐడియా వచ్చి తయారు చేసిన అన్నాడు. ఇట్లాంటి చిన్న చిన్న ఇన్పుట్స్ చిన్న చిన్న ఐడియాలు మనకుంటే మనం కూడా వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, మనం ఎట్లా ఒక ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయాలి, మనం ఎట్లా 10 మందికి ఉపాధి కల్పించాలి అనే ఆలోచన చేయాలి. మనం చిన్నప్పటి నుంచి పిల్లలు చెప్పిందంటే నువ్వు మంచి చదువుకుంటే ఒక మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం అనేది అవసరమే, కొద్ది కాలం వరకు అవసరం. తర్వాత నీకంటూ ఒక గుర్తింపు రావాలంటే మీరు ఖచ్చితంగా ఎంటర్ప్రెన్యూర్గా మారితేనే నీ యొక్క లైఫ్ మారుతుంది. నీ పేరును 10 మంది గుర్తుపెట్టుకున్నట్టు ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఎంటర్ప్రెన్యూర్గా మారుతాయి. లేదంటే జీవితకాలంగానే బతకాల్సి వస్తుంది. అట్లని చెప్పి ఉద్యోగం చేయకుండా డైరెక్ట్ ఎంటర్ప్రెన్యూర్ అమ్మని చెప్పను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఉద్యోగం చేస్తూ సెకండ్ ఇన్కమ్ సోర్స్ వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ సెకండ్ ఇన్కమ్ పెంచుకోవాలి. సెకండ్ ఇన్కమ్ ఎప్పుడైతే మంచిగా ప్రాపర్గా వస్తుందో దాంట్లో మీకు ఒకటి లాభ నష్టాలు వేరే చేసుకున్న తర్వాత ఉద్యోగం వదిలిపెట్టి యూ బికమ్ ఎంటర్ప్రెన్యూర్.